ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. ఈ భూమి మీద మనుషుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదని వాక్యంలో రాయబడి ఉండట చూస్తాము. ఎప్పుడు కూడా ఎదుటి మనిషిలో చెడునే చూస్తూ ఉంటాం తప్ప మంచిని మాత్రం చూడలేం మనం. ఒక తెల్ల పేపర్ మధ్యలో నల్ల పెన్నుతో ఒక చిన్న చుక్క పెట్టి ఇందులో మీకేమి కనిపిస్తుందని ఎవరైనా అడిగితే నల్ల చుక్క అని టక్కున చెప్పేస్తాం కదా. మరి మొత్తం తెలుపును వదిలేసి కేవలము ఆ చిన్న నల్లని చుక్కని మాత్రమే ఎలా చూస్తామో అలాగే ఎదుటి మనిషి ఎంత మంచివాడైనా ఎంత నిజాయితీపరుడైనా వారిలో ఒక చిన్న లోపం కనిపిస్తే చాలు వారిలోని మంచితనాన్ని నిజాయితీని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ లోపాన్ని మాత్రమే ఎత్తు చూపిస్తూ ఉంటాము. అది మానవుల యొక్క సహజమైన గుణము. కోర్టుల్లో చూస్తే తీర్పు తీర్చే జడ్జీలు అన్నిటినీ పరిశీలించి సాక్షులను విచారించి తీర్పు చెప్పడానికి చాలా సమయం పడుతుంది. అయితే మనం మాత్రం ఎదుటివారి గురించి మంచి వ్యక్తి అనో చెడ్డ వ్యక్తి అనో కేవలం ఒక క్షణంలో తీర్పు తీర్చేస్తాము. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే అయినప్పుడు ఏ అర్హతను బట్టి ఎదుటి మనిషికి మనం తీర్పు తీర్చగలుగుతాము? పాపము అనేక రకాలుగా ఉంటుంది. అబద్ధమాడటం, దొంగతనం చేయటం, వ్యభిచరించడం, మోసగించడం, పొరుగువానిది ఆశించడం వంటి పాపాలు ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు, తెలుసో తెలియకో. వ్యభిచారం చేసేవారు నేను దొంగతనం చేయలేదు కదా అని దొంగతనం చేసిన వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. మోసగించే వాళ్ళు నేను వ్యభిచారం చేయలేదు కదా అని వ్యభిచరించే వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఎవరికి ఉండే అవకాశాలను బట్టి వాళ్ళు వాళ్ళకిష్టమైన పాపాలు చేస్తూ ఉంటారు, దేవుని భయం లేక. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని వ్రాయబడి ఉండట చూస్తాము. ఏ మనిషి ఇంకో మనిషి హృదయంలోకి తొంగి చూడలేడు. ఒక మనిషి దృష్టికి ఇంకొక మనిషి చెడ్డవాడుగా కనిపించవచ్చు లేదా మంచివాడుగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో మంచివాడు అయ్యుండొచ్చు కదా. తొందరపడి ఒక మనిషిని చెడ్డవాడుగానో మంచివాడుగానో తీర్పు తీర్చే అధికారం ఏ మనిషికి లేదు. ఈ లోక సంబంధమైన తీర్పులు దేవుని దృష్టికి అంగీకారము కాదు. ఏ మనిషి గురించైనా మనం ఒక అభిప్రాయానికి వచ్చే ముందు మనల్ని మనం పరీక్షించుకుంటే ఇతరులకు తీర్పు తీర్చే అర్హతే మనకు లేదని తప్పక మనం గ్రహించగలుగుతాము. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసు దగ్గరకు తీసుకురాబడినప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని యేసు ప్రభువు చెప్పినప్పుడు ఆమెను తీసుకుని వచ్చిన వారు ఒకరి వెంట ఒకరు వెనక్కి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తే, నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనలో పెద్ద పెద్ద పాపములు పెట్టుకొని చిన్న పాపం చేసిన వారి మీద బురద చల్లడానికి మనకు ఎలాంటి అర్హత ఉండదు. మనుషులలో నీతిమంతులు ఎవరూ లేరు కాబట్టి ఎదుటివారికి తీర్పు తీర్చే అర్హత ఎవరికీ లేదు. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో చూపించే శ్రద్ధను మన జీవితాల్ని సరిచేసుకునే విషయంలో చూపిస్తే మనం బాగుపడటమే కాకుండా అనేకులకు మాదిరికరంగా జీవించగలుగుతాము. అట్టి కృప ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చక న్యాయముగా తీర్పు తీర్చే నీ మీద ఆధారపడుటకు నాకు మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.